స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మరియు కుమారు 2026 సంవత్సరం జనవరి మాసం 3వ ఆదివారం ఆరాధనలో మీ పరిశుద్ధ మందిర కృపలో ప్రవేశించి ఇంతవరకు మేము స్తుతించి ప్రార్థించి ఆరాధించి స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరిచి మీ మహిమ కలిగినటువంటి స్వరమును వినడానికి సిద్ధపడుతున్నాను. నా మాటలు కేవలం నిష్ప్రయోజనమయ్యా, ఒట్టివాడను మట్టివాడను. మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి ప్రయోజనకరమైనటువంటి నీ పరిశుద్ధ సత్యవాక్యమును మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఈ పరిశుద్ధ ఆరాధనలో ఆశతోనూ ఆసక్తితోనూ చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, కొంచెం సౌండ్ తగ్గించండి. ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఈ విధంగా ఉన్నాయి. మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. రెండవదిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల భాగం. ప్రభునందు ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథ ఆధారంగా ఓ యుద్ధాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం యొక్క మనం చదువుకున్నటువంటి ఈ 7వ అధ్యాయం, నిజానికి ఈ మొత్తము అన్ని వచనాలు చదివి వినిపించాలి, కానీ సమయాన్ని బట్టి ఒక 8 వచనాలు మాత్రమే చదవడం జరిగింది. ఈ భాగంలో ఒక యుద్ధాన్ని గురించి ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నాం. మనకెందుకండి యుద్ధాలు అంటారా? ఈరోజు క్రైస్తవుని పాత్ర, మరి విశేషంగా విశ్వాసి యొక్క పాత్ర ఒక యుద్ధ రంగంలో పెట్టబడింది, ఒక యుద్ధ రంగంలో ఉన్నది. అందుకని కాబోలు 2000 సంవత్సరాల క్రితమే పౌలు భక్తుడు అన్నాడు, మీరు పోరాడున్నది అధికారులతోనో లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులతోనూ కాదు, ఆకాశ మండల మండలి దురాత్మల సమూహముతో. ఈరోజు సాతానుడు తనకున్నటువంటి సమస్త ఆయుధాలను ప్రోగు చేసుకుని విశ్వాసి మీద, విశ్వాసి యొక్క విశ్వాసం మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాలపు క్రైస్తవుడు అంటే విశ్వాసి. ఎందుకు 2 మాటలు చెప్తున్నానంటే, క్రైస్తవులందరూ విశ్వాసులు కాకపోవచ్చు, క్రైస్తవులందరూ చాలినంత విశ్వాసము కలిగినటువంటి, దేవుని ఎదుట ప్రదర్శించగలిగినటువంటి, ఆయన రాకలో మన విశ్వాసాన్ని చూపించగలిగినటువంటి స్థాయి విశ్వాసులుగా ఉండి ఉండకపోవచ్చు. ఎందుకంటే విశ్వాసం అంటే మన నేపథ్యంలో నిర్వచనం ఏంటంటే బాప్తిసం తీసుకోవడం, చర్చికి వెళ్ళడం, సంస్కారం తీసుకోవడం, ఇలాంటి ఒక ట్రెడిషనల్ ఈ పాయింట్స్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ విశ్వాసం అనేది అది ఒక జీవన విధానం, అది కూడా వాక్యానుసారమైనటువంటి జీవన విధానం. అందుకనే క్రైస్తవులందరూ విశ్వాసులు కాకపోవచ్చు. అందుకనే క్రైస్తవుడు విశ్వాసి అంటూ 2 విషయాలను, 2 మాటలను, 2 సంబోధనలను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. విశ్వాసి యొక్క విశ్వాసమును కూలగొట్టడానికి ఈరోజు సాతానుడు తనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి వెపన్, ఆయుధాన్ని కూడా పోగు చేసుకుని యుద్ధానికి దిగాడు. అందుకనే నలుదిక్కుల నుండి, నలుదిశల నుండి ఏదో ఒక విధముగా క్రైస్తవ విశ్వాస జీవితంలో యుద్ధము చెలరేగింది, పోరాటము కలుగుతుంది. ప్రియులారా, ఒక్కసారి యుద్ధము మన జీవితంలోనికి వచ్చిన తర్వాత, లేదా యుద్ధ రంగంలోనికి మనము వెళ్ళిన తర్వాత చేయాల్సినటువంటి పని ఏమిటంటే, అయితే పోరాడు, లేకపోతే వెనక్కొచ్చేయి. అంతేనా? అయితే పోరాడు, లేదంటే ఆ యుద్ధ రంగంలో చచ్చిపో.
అయితే పోరాడు, లేదంటే యుద్ధరంగంలో చచ్చిపో. నాగటి మీద చేతిని పెట్టి వెనుకకు తిరిగినవాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. క్రైస్తవ విశ్వాసం వెనుతిరగడానికి నియమించబడింది కాదు. కొంచెం తగ్గించి ఇంకా కొంచెం. వెనుతిరగడానికి నియమించబడింది ఎంత మాత్రం కూడా కాదు. పోరాడము పోరాడము పోరాడము. ఇది మనం చెప్పిన విషయం కాదు ప్రియులారా. గత కాలం నుంచి, అనాది కాలం నుంచి పోరాటం జరుగుతూ ఉన్నది. నోవహు పోరాడాడు, అబ్రహాము పోరాడాడు, ఇసాకు పోరాడాడు, యాకోబు పోరాడాడు, మోషే పోరాడాడు, దావీదు భక్తులందరూ పోరాడారు. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా ఈ పోరాట యోధుల, విశ్వాస పోరాట యోధుల జాబితా చెప్తున్నాడు. ఇంకా అనేక మందిని ముగిస్తాడు చివరికి అధ్యాయం. ఇంకా చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు అని చెబుతూ ఆ మాటలను ముగింపు చేస్తూ ఉంటాడు. 12వ అధ్యాయం ప్రారంభిస్తూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ఏమంటాడండి, మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఈరోజు సాతానుని యొక్క ఆయుధం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని వలను. మనం గడిచిన 2 వారాలు ధ్యానం చేసుకున్నామండి. వేట కానీ ఉరి. ఎవరెవరు పడ్డారు? నువ్వు నేను పడితే పెద్ద గొప్పే ఉంది. నువ్వు నేను పడితే ఎప్పుడు పడిపోదామని చూసే బతుకులు మరి. నువ్వు నేను పడితే పెద్ద గొప్ప ఏమి లేదు. ఎలాంటి వాళ్ళు పడ్డారు? అబ్రహాము వంటి వాళ్ళు పడ్డారు, మోషే వంటి వారు పడ్డారు, చివరికి పౌలు కూడా పడ్డాడు. పౌలు కూడా దేవుని చిత్తము కాని విషయంలో ప్రార్థన చేసి నా కృప నీకు చాలును, నువ్వు పరిచర్య చేయన్నాడు. ప్రార్థించడం అని పరిచర్య చేయాలి, నా కృప నీకు చాలునయ్యా, అనవసరంగా ఎందుకు నీ గురించి ప్రార్థన చేస్తాను, నేనేమో అన్యజనుల గురించి నేను నియమిస్తే నువ్వు నీ గురించి ప్రార్థన చేసే స్థితికి ఎందుకు వచ్చావు? పౌలు కూడా అందుకే అన్నాడు, అపవాది దూతగా, సాతాను దూతగా అనే మాట ఆ వచనంలో ఉపయోగించాడు పౌలు. ఒక ముళ్ళు ఉంచబడింది, అది కూడా ఎలాంటి ముళ్ళు? సాతాను దూతగా నాకు ఉంచబడింది అని చెప్పాడు. కనుక ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితం ఓ యుద్ధరంగం. అయితే పోరాడు, లేదంటే ప్రాణాలను విడిచిపెట్టు. ఎంత మాత్రం కూడా వెన్ను తిరిగే ప్రయత్నం చేయి. ఆ రోజు మనం చదువుకున్నటువంటి న్యాయాధిపతుల కాలంలో ఎలా ఉందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ 6వ అధ్యాయం అంతా చదివితే, ఇప్పుడు సమయం కేవలం మనం ఈ మెసేజ్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి అవన్నీ చదివే సమయం లేదు. 6వ అధ్యాయం అంతా చదివితే మిథ్యానీయుల యొక్క ప్రభావాన్ని బట్టి ఇశ్రాయేలు బతుకులు ఎలాగైపోయినాయంటే ప్రియులారా, బయటకు కాలు పెట్టడానికి కూడా కంటికి కనిపించడానికి జడిశారు. చివరికి పరాక్రమవంతుడైనటువంటి ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి గిద్యోను కూడా గానుగ చాటును గోధుమలను గల్లు కొట్టుకుంటున్నాడు. 144 సెక్షన్లో అయిపోయిందనమాట. ఇశ్రాయేలుడు ఎవడు రోడ్డు మీద కనిపించడానికి లేదు, కనిపిస్తే చంపేయడమే, షూట్ అండ్ సైట్ ఆర్డర్స్. అలాంటి పరిస్థితుల్లో బిక్కుమంటూ ఓ యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి ఇశ్రాయేలు సమాజంలో ప్రియులారా, గిద్యోను తన విశ్వాస పోరాటం పోరాడుతున్నాడు. విశ్వాసిగా ఆ యుద్ధ రంగంలో నేను ముందుకు సాగలేను, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏర్పాటుకి అన్నటువంటి మాటల చేత తన యొక్క అసక్తతను, విశ్వాసం నుంచి దిగసారిపోయే పరిస్థితుల గురించి అతను వ్యక్తం చేస్తున్నాడు. దేవుడు దూతను పంపించి బలపరిచి వాడుకున్నాడు. ఈరోజు ఆ నేపథ్యాల గురించి మనం ధ్యానం చేయటం లేదు, కానీ యుద్ధాల గురించి ధ్యానం చేస్తాం. యుద్ధము అంటే ప్రియులారా, నీ శక్తిని బట్టు, నీ భక్తిని బట్టు, నీ యుక్తిని బట్టు కాదు. ఎప్పుడు కూడా క్రైస్తవుడు యుద్ధం ఎలా చేయాలంటే దేవుని కృపను బట్టే చేయాలి. ఎప్పుడు కూడా క్రైస్తవుడు యుద్ధం ఎలా చేయాలండి? దేవుని కృపను బట్టే. ఒకవేళ నీవు ప్రసంగం చేసే వ్యక్తిగా నీ యొక్క గొప్పతనాన్ని బట్టి ప్రసంగం చేసి యుద్ధం చేయకు, దేవుని కృపకు అప్పగించుకో. ఒకవేళ పాట పాడుతున్నావా, ఒకవేళ ప్రార్థన చేస్తున్నావా, ఎప్పుడు కూడా నీ టాలెంట్స్ దేవుని పనులు ఉపయోగించుకో. ఒకవేళ టాలెంట్సే దేవునికి కావాలంటే నీకంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. టాలెంట్సే దేవునికి కావాలనుకుంటే కనుక నీకంటే చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. నీ టాలెంట్స్ని బట్టి దేవుని పని చేయాలని నువ్వు అనుకోకు. దేవుని యొక్క తలాంతును బట్టి నువ్వు వాడబడ్డానికి ఆయన చేతికి నిన్ను నువ్వు అప్పగించు. ఒక 5 విషయాలు యుద్ధంలో మీకు జ్ఞాపకం చేయడానికి సిద్ధపడుతున్నాను. ఈ 5 విషయాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. మొత్తానికి గిద్యోను మిథ్యానీయులను తరిమి వేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి సమయంలో గిద్యోను ఇశ్రాయేలీయులలో ఆసక్తి కలిగిన వారిని, పరాక్రమవంతులను, యుద్ధం చేయగలిగిన వారిని ఎంతమందిని పోగేసుకున్నాడండి? ఎంతమంది అండి అమ్మా? ఎంతమంది అండి? నేను అనుకుంటాను ఒక్కొక్క
ఆదివారం క్విజ్ పెడితే బాగుంటుందేమో ఒక్కొక్క గ్రంథం మీద. 3 వారాలు వాక్యమే కాకుండా 3 వారాలు నేను చెప్పే ప్రాసెసే కాకుండా ఒక వారం ఒక గ్రంథం మీద 4th వీక్ ఇప్పుడు క్విజ్, అంటే ప్రైజెస్ లేని క్విజ్ అంటూ ఇది మళ్ళీ పెద్ద తగదైపోతుంది. బహుమానాలు లేనటువంటి క్విజ్ ఒకటి పెడితే మన నాలెడ్జ్ని చాలా వరకు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్గా 32,000 మందిని గ్యాదర్ చేసుకున్నాడు. మీకు ఎలా తెలుసండి ఇక్కడ లేదు కదండి అంటారేమో. అక్కడ వెళ్ళిపోమన్నప్పుడు ఎవరికైతే యుద్ధ భయం ఉందో వాడిని వెళ్ళిపోమన్నప్పుడు ఏం చేశారు అక్కడ కొంతమంది? 3వ వచనంలో 7వ అధ్యాయం 3వ వచనంలో ఎంతమంది వెళ్ళిపోయారండి? 22,000 మంది. సో 4వ వచనం కంటిన్యూ అవుతుంది. 4వ వచనంలో ఎంతమంది ఉన్నారు అక్కడ స్టేయర్? అంటే మొత్తం ఎంత? 32,000 మందిని గ్యాదర్ చేసుకున్నాడు. యుద్ధం చేసేవాళ్ళని, యుద్ధం చేయడానికి ఆసక్తి కలిగిన వారిని, పరాక్రమవంతులు 32,000 మందిని తీసుకొచ్చి పెట్టాడు. దేవుడు అన్నాడు 2వ వచనంలోను 7వ వచనంలో కూడా మంది చేత విజయాన్ని పొందుకునే అలవాటు నాకు లేదు. ఒకవేళ కొన్నాళ్ళు పోయిన తర్వాత మేము యుద్ధం చేశాం, మేమే విజయం సాధించామని మీరు చెప్పుకుంటారేమో, అది నాకు ఇష్టం లేదు. దేవుని బాహువు మాత్రమే మీకు విజయాన్ని కలుగు చేయాలి. కనుక పంచేయి, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ నీటి వాగు దగ్గర, మడుగు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళందరి చేత నీళ్లు తాగిపించిన తర్వాత కుక్క గతికినట్లు గతికిన వారిని పక్కన పెట్టు, మిగతా వారందరిని వెనక్కి పంపించాం. కుక్క గతికినట్టు గతికిన వారిని కుక్క ఎలా తాగుతుందండి? కుక్క నీళ్లు తాగింది అనరు. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క రకమైన పదం ఉపయోగిస్తారు కదండి. కుక్క ఏం చేస్తుంది? గతుకుద్ది, నాలుగుతో అది లోపలికి తీసుకుంటుంది. అలాంటి వారు ఎంతమంది వచ్చారండి? 300 మంది వచ్చారు. ఈసారి యుద్ధానికి బయలుదేరన్నాడు. ప్రియులారా, సంఖ్య చేత కాదు దేవుడు, సమర్పణ చేత విజయాలు ఇస్తాడు. ఏమిటండి? నీ సంఖ్యాబలమును బట్టి కాదు దేవుడు విజయాలు ఎలా ఇస్తాడు? నీ సంఖ్యాబలాన్ని బట్టి విజయాలు ఇచ్చే దేవుడు కదా ఆయన. నీ సమర్పణ బలాన్ని బట్టి ఆయన నీ జీవితంలో విజయాలను ఇచ్చే దేవుడు. మనము మంచి సైనికుల వల్లే దేవుని కోరుకుంటే ఆయన మంచి యజమాని వలె మనం వాడుకుంటాడు. అందుకని తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో తిమోతికి ఒక పత్రిక రాస్తూ ఒక అద్భుతమైనటువంటి మాటను తిమోతికి చెప్తూ ఉంటాడు. తిమోతికి పౌలు చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్తూ ఉంటాడు. అందులో ఇది కూడా ఒక మాట అండి. 2:3 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ఎలా పోరాడాలండి మనం? మంచి సైనికుల వలె పోరాడకూడదు. మంచి సైనికుల వలె కాదు, క్రీస్తు యేసు మంచి సైనికుల వలె. ఈరోజు చాలా మందికి అనుచరులుగా ఉంటారు. అక్కడ అది కాదు ఇక్కడ ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ గిద్యోనుకు సైనికులైతే విజయం దేవునిది కాదు. ఎప్పుడు కూడా క్రైస్తవుడు క్రీస్తు యేసునకు మంచి సైనికుల వలె, క్రీస్తు యేసునకు మంచి అనుచరుల వలె, క్రీస్తు యేసునకు మంచి శిష్యుల వలె, క్రీస్తు యేసునకు మనము ఒక ఆంతరంగిక వ్యక్తుల వలె జీవించాల్సిన అవసరం ఉంది. అందుకని ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నిజానికి ఈ తిమోతి ఎవరి శిష్యుడు? మనం లిటరల్లీ చెప్పుకోవాలంటే తిమోతి ఎవరి శిష్యుడు? ఏమండి? పౌలుకు శిష్యుడు. అందుకనే శిష్యుడు అనకపోయినా నా కుమారుడైనటువంటి తిమోతి అని సంబోధిస్తూ ఉంటాడు పత్రికలు అన్నింటిలో కూడా, 2 పత్రికలు కూడా. ఇక్కడ నిజానికి నా వలే పోరాడు అని చెప్పాలి పౌలు, నా వలే పోరాడు అని చెప్పాలి. లేదా నా యొక్క అనుచరుని వలె, నా యొక్క శిష్యుల వలె పోరాడని చెప్పాలి. చాలాసార్లు ఏంటంటే నా శిష్యుడని చెప్పుకుంటారు. ఇక్కడ ఎవరు శిష్యులు ఉండరు, అందరూ ఆయనకి శిష్యులు. ఇక్కడ ఎవరికి శిష్యులు ఉండరు, అందరూ ఎవరికి శిష్యులు? ఆయనకే శిష్యులు. అక్కడ క్రీస్తు యేసు పౌలు యొక్క మంచి సైనికుల వలె పోరాడు అంటం లేదు. ఇది సమర్పణ. సంఖ్య కాదు, సమర్పణ ముఖ్యం. అందుకనే క్రీస్తు యేసు మంచి సైనికుల వలె పోరాడు. 2026వ సంవత్సరంలో మనం ఎవరికి చెందిన వారము అన్న విషయం స్పష్టమవుతుంది. ఇక్కడ మనము క్రీస్తు యేసుకు చెందిన వారమా అయితే నువ్వు నిజముగా ధన్యుడవు, ధన్యురాలు. లేదా ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు చెందిన వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ఇంకా అన్యత్వపు స్థితిలోనే ఉన్నావన్న సంగతి స్పష్టమవుతుంది. కనుక పౌలు అంటున్నాడు, ఇదిగో ఈ లోక విశ్వాస పోరాటంలో, యుద్ధపు రంగంలో నీవు క్రీస్తు యేసు మంచి సైనికుని వలె పోరాడు. సో ఈ మంచి సైనికుని యొక్క
లక్షణాలను మనం ఆలోచన చేద్దాం. మంచి సైనికుని యొక్క లక్షణాలను మనం ఆలోచన చేద్దాం. గిద్యోనుతో ఉన్న వారందరూ ఎవరండి? 22 మంది పిరికి సైనికులు. 22 మంది ఎవరు? 22,000 మంది పిరికి సైనికులు. ఎవడైనా భయం ఉంటే వెళ్ళిపోమన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? 22,000 మంది వెనక్కి. అలాగే మిగతా 7,700 మంది వారు కూడా డిఫరెంట్గా ఉన్నారు. నేను వారిని కూడా ఇక్కడ పరిచయం చేస్తాను. చివరికి మిగిలిన వారు ఎవరంటే 300 మంది మంచి సైనికులు, యుద్ధం చేయగలిగిన వారు, దేవుని చేతిలో వాడబడగలిగేవారు, విజయాన్ని పొందుకోగలిగేవారు ఈ 300. అందుకని తిమోతిని కూడా మీ ముందు పెట్టాను. వీరు మంచి సైనికులకు ఉండాల్సిన 5 లక్షణాలు. ఎందుకంటున్నానంటే ఈరోజు ప్రతి క్రైస్తవుడు సైనికుడు కావాలి. విశ్వాస పోరాటంలో ఒక సైనికుడిగా ప్రతి క్రైస్తవుడు కూడా జీవించగలిగితే మన జీవితానికి అది ఒక అద్భుతమైనటువంటి మేలుకరమైనటువంటి అనుభవంగా ఉంటుంది. మొట్టమొదటి లక్షణం ప్రభునందు ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగదీసినప్పుడు, చదవండమ్మా. యెహోవా కుక్క కత్తుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతి వారిని, త్రాగుటకు మోకాళ్ళును కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఇక్కడ సెపరేషన్ చేస్తున్నాడు. కుక్క గతికినట్లు గతికిన వారిని ఒక పక్కన పెట్టు గిద్యోను. అలాగే త్రాగుటకు, ఇందులో ఎవరు గొప్పలుగా కనపడుతున్నారు మనకి ఇక్కడ పక్కన పెట్టేద్దాం. కుక్క గతికిన వాడిని మనం ఏం చూస్తాం? ఈడేటర్ కుక్కలాగా అవుతున్నాడు అంటాం. స్టైల్గా మోకాళ్ళ మీద ఉండి ఇలాగా తాగేమనుకోండి, బా ఎంత చక్కగా డిగ్నిటీగా తాగాడండి అంట. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది, మంచి సైనికునికి ఉండాల్సిన లక్షణం, నీ లైఫ్లో ఎప్పుడు కృంగుబాటు అనేది రాకూడదు. నీ లైఫ్లో ఎప్పుడు కూడా మంచి యుద్ధం ఎంత తీవ్రంగా ఉన్నా, శత్రువు ఎంత బలమైనడైనా సరే, ఒకవేళ నువ్వు ఓడిపోతావన్నటువంటి సత్యము నీకు తెలిసిపోయినా సరే, ప్రియులరా, మంచి సైనికుడు ఏం చేయకూడదండి? కృంగిపోకూడదు. ఇక్కడ కుక్క కతికిన వారిని తీసుకున్నాడు, మిగతా వాళ్ళని ఎందుకు పంపించేశాడు వెనక్కి? ఇంకా సెలవుల మత్తు దిగలేనట్టుంది జనాలకి. సెలవుల మత్తులోనే ఉన్నారు, భారంగా తూగుతూ ఉన్నారు. సెలవులకి వెళ్ళి బాగా పప్పలు బాగా తినేసి ఉంటారు. కొంతమంది పెడతా ఉంటారు స్టేటస్లు, అవి కూడా పెట్టాలనిపిస్తుంది. అవి కూడా స్టేటస్లు పెట్టాలా? మనం ఎలాగూ చేసాం, మళ్ళీ అది ఎందుకు? మాంసం తిని ఏం కట్టుకోకూడదట? తిన్నా మాంసం, దుమ్ములు మెళ్ళ కట్టుకోవడం దీనికి, దుమ్ములు మెళ్ళ కట్టుకోకూడదు. సరే, ఓకే. ఇక్కడ 300 మంది కుక్క కత్తుకున్న వాళ్ళు, నేను చిన్నప్పుడు ఆ మాట చదివినప్పుడు, కుక్క కత్తుకున్న వాళ్ళు వీళ్ళు బాగా నీచంగా తక్కువగా కనబడుతున్నారు కదా, వాళ్ళు అద్భుతంగా మోకాళ్ళ మీద ఉండి నీళ్ళు తాగారు కదా, చాలా స్టైలిష్గా ఉంది కదా అనుకునేవాడు. కానీ అక్కడ ప్రక్కన ఇంకో మాట రాయబడింది. ఆ మాట ఏంటంటే, మోకాళ్ళు మీద కృంగిన ప్రతి ఒక్కడు. కృంగిపోయేవాడు మంచి సైనికుడు కాదు కదండి. కృంగేవాడు మంచి సైనికుడు కాజాలడు. ఇక్కడ మిగతా వాళ్ళందరినీ వెనక్కి పంపించడానికి కారణం ఏంటి? వాళ్ళు నీళ్లు తాగడానికే కృంగిపోయారు. యుద్ధం వరకు వెళ్తే వంగిపోతారేమో. వాళ్ళు నీళ్లు తాగేటప్పుడే కృంగిపోయిన వాళ్ళు యుద్ధం ఏం చేస్తారు? వీడు ఏం చేశాడు? నేల మట్టుకు కుక్క గతికినట్టు, అంటే వీడు లైఫ్ చివరి నిమిషం వరకు ఏం చేస్తాడు? వీడు పోరాడతాడు. వీడికి ఆయుధం కూడా అవసరం లేదు, తాగడానికి చేతులు ఉన్నాయి, చేతులు కూడా ఉపయోగించకుండా తాగాడు. వీడు ఆయుధాలు కూడా ఉపయోగించుకోకుండా అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తాడు. వీళ్ళారా, నేను మొట్టమొదటి చెప్పే విషయం, మంచి సేవకునికి మంచి సైనికునికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే వాడు కృంగిపోకూడదు. ఎందుకంటే సైనికునికి, సేవకునికి, విశ్వాసికి మాత్రమే తీవ్రమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి, తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, తీవ్రమైన శ్రమలు కలుగుతూ ఉంటాయి. ఇక చాలు, నేను ఈ సేవ చేయలేను, ఈ యుద్ధం చేయలేను, ఈ పరిచర్య చేయలేను, ఈ పోరాడలేను, అవి వెనుతిరిగిపోయే భయంకరమైనటువంటి తొందరలు వస్తూ ఉంటాయి మంచి సైనికుడు. ఇక మంచి సైనికుడు కాకపోతే కృంగి వెనక్కి పడి. కనుక ఒకవేళ నీవు క్రీస్తు యేసు మంచి సైనికుడివా, 2026లో నీకోసం పెద్ద యుద్ధం, నువ్వు పోరాడవలసింది ఆకాశ మండలమందలి అంధకార శక్తులతో, నీ విశ్వాసాన్ని ప్రశ్నించే శక్తులతో.
నీ విశ్వాసాన్ని పతన స్థితికి నడిపించే శక్తులతో నీ ఉనికిని లేకుండా చేయాలని ప్రయత్నించే పరిస్థితులతో నువ్వు పోరాడబోతున్నావు. జాగ్రత్త సుమా. ఎంత మాత్రము కృంగిపోకుండా వంగిపోకుండా ప్రభు కొరకు ఒక మంచి సైనికుని వలె. ఎందుకు కృంగిపోద్దంటే చాలాసార్లు చదువుకున్నమాట సామెతల గ్రంథం 24:10 శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేత కాని వాడవు. శ్రమలు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా క్రైస్తవునికి. అందులో విశ్వాసం ఇంకా వస్తూ ఉంటాయి. విశ్వాసికి ప్రతి అడుగు శ్రమతో కూడుకున్నది. కానీ నువ్వు కృంగిపోకూడదు. కృంగిన వారికి వేరుగా ఉండు, కృంగిన వారిని నీ జీవితంలోంచి వేరుగా ఉంచు అన్న సంగతిని మనం చదువుకున్నాం. 42వ సంకీర్తన మనము ఉత్తర ప్రచుత్తర భాగంగా చదువుకున్నాం. అందులో 5-6 చరణాలు మనం చూస్తే కనుక, నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు. నా ప్రాణమా నువ్వేళ కృంగిపోతున్నావు. నీ జీవితంలో కలిగిన పోరాటాలు, యుద్ధాలను బట్టి నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? నీ జీవితంలో కలిగినటువంటి సమస్యలను బట్టి నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? నీ జీవితంలో ఎదురైనటువంటి సవాళ్ళను బట్టి నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఎందుకంటే నువ్వు పోరాడేది నీ శక్తిని బట్టి కాదు. అక్కడ అంటాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు నిరీక్షణ ఉంచేవాడు యుద్ధం ఎంత తీవ్రమైన, పోరాటం ఎంత బలమైనదైనా దేనికి కృంగిపోడు. ఎందుకంటే అతను నిరీక్షణ దేవుడు. దావీదు అంత గొప్ప గొల్యాతును చూసి కృంగిపోకుండా వెళ్ళిపోయాడంటే కారణం ఏంటి? దావీదు నిరీక్షణ ఎవరి మీద ఉంది? అందుకని అంటున్నాడు, ఒకవేళ నేను వస్తున్నాను అనుకున్నాను గొల్యాతు, యుద్ధం ఎవరిది? అది నా నిరీక్షణ. ఈరోజు విశ్వాసిగా ఈ లోక శక్తులతో పోరాడుతున్నటువంటి నీ జీవితంలో కూడా యుద్ధం అనేది కాదు. యుద్ధం ఎవరిది? నీ దేవునిది. నువ్వు కేవలం ఒక సాధనం అంతే. ఆయన చేతుల్లో నువ్వు ఉంటే ఎంత పెద్ద యుద్ధమైనా విజయం ఇదే. కనుక ఒక మంచి సైనికుని వల్ల పోరాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి పోరాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి పోరాడు. అంతే తప్ప శ్రమను బట్టి, సమస్యను బట్టి, సవాళ్ళను బట్టి, ఎదురవుతున్నటువంటి శోధనలను బట్టి నువ్వు కృంగిపోతే నీవు ఈ పరుగు పందెం నుంచి పక్కకు తప్పించబడతావు. ఈ యుద్ధరంగం నుంచి నువ్వు వెనకకు నెట్టివేయబడతావు, గెంటివేయబడతావు. కనుక లేచి నువ్వు పోరాడు, వెనుతిరుగుక సాగిపో. నువ్వు పోరాడితే ఎర్ర సముద్రాలు ఏమైపోతాయి? యోర్దాను నీళ్లు ఆరిపోతాయి, ఎరికో గోడలు పడిపోతాయి, శత్రు స్థావరాలు నీ స్వాధీనం అయిపోతుంది. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఈ 2026లో మనకు దేవుడిచ్చే టార్గెట్, క్రీస్తు యేసు మంచి సైనికుని వలె పోరాడు. అలా పోరాడాలంటే నువ్వు దేని విషయంలోనూ కృంగిపోకు, నిరీక్షణ ఉంచు, దేవుని మీద నమ్మకం ఉంచు. రెండవ విషయం 7వ అధ్యాయము 16వ వచనం మొదటి భాగం. మంచి సైనికునికి ఉండాల్సిన ఆయుధాలు. మంచి సైనికునికి ఉండాల్సినటువంటి ఆయుధాలు ఏమిటండి? 3 ఆయుధాలు ఉన్నాయి. మంచి సైనికునికి ఉండాల్సినటువంటి ఆయుధాలు 3 ఏమిటండి? 7వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 16వ వచనపు మొదటి భాగం. ఎక్కడ పోయారో బైబిల్ తీసుకుని చదవండి అమ్మా. చాలండి, ఆయుధాలు అన్నాను అంటే మీరేదో కత్తులు లేకపోతే కటార్లు అనుకుంటున్నారేమో. ఏమి కాదు. యుద్ధం చేసే 300 మందికి 3 ఆయుధాలు, 3 విషయాలు, 3 థింగ్స్ ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఏంటి? రెండవది, మూడవది ఉన్నాయా? మీకు ఉన్నాయా పిల్లరా? బూర. మొట్టమొదటిది బూర. బూర దేనికి సాదృశ్యం అంటే మంచి సైనికుడు, క్రైస్తవుడు, విశ్వాసి ప్రకటించాల్సినటువంటి సువార్తకు సాదృశ్యం. బూర ఊదడం అంటే సువార్తను ప్రకటించడమే. బూర ఊదడం అంటే ప్రియులరా, నువ్వు జయించడానికి నీ మాటలతోనూ నీ ప్రయత్నాలతోనూ కాదు, నువ్వు అపవాదుని జయించడానికి చెప్పాల్సింది ఏంటంటే సువార్త. అంతే. సువార్తే విశ్వాసి యొక్క గొప్ప ఆయుధం. ఈరోజు విశ్వాసి సమస్యలను చూసి ఎందుకు పారిపోతున్నాడో తెలుసా? విశ్వాసి సువార్థికునిగా రూపాంతరం చెందలేదు. నీవు సువార్థికునివైతే, సువార్థికుని అనుభవంలోనికి నడిపించబడితే అయితే ప్రాణాలు ఇస్తావు, కానీ వెనక్కి రావు. నిజమైన సువార్థికుడు ఏం చేస్తాడు? పరిశుద్ధ గ్రంథంలో సువార్థికులుగా వెళ్ళిపోయినటువంటి శిష్యులు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఆది సంఘం కానీ ఏం చేశారు? వాళ్ళంతా సువార్త పనిలో సువార్త ఆయుధంగా చేసుకుని సాగిపోయారు.
ఒకవేళ వీలైతే దేవుని కొరకు చనిపోయారు. కనుక క్రైస్తవుడు వాడాల్సినటువంటి మొట్టమొదటి ఆయుధం సువార్త, సువార్త, సువార్త. నువ్వు ప్రకటించు యేసుక్రీస్తు సువార్త రాజ్యాలను కదిలిస్తుంది, కఠినమైనటువంటి మనసులను కరిగిస్తుంది, లోకాన్ని ప్రభువు కొరకు పట్టుకుంటుంది అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు సువార్త లేకుండా చేసేస్తానన్నటువంటి రాజ్యాలు ఏమైపోయినాయి? సువార్త కేంద్రాలుగా మారిపోయింది. స్వార్థకు ఆధారమైనటువంటి బైబిల్ని కాల్చేసిన వ్యక్తులు తిరిగి ప్రభువు కొరకు పట్టబడి వారే స్వార్థ ప్రచారము ప్రకటన చేసినట్లు మనం చూస్తాం. నువ్వు ఈ లోకములో ఏ ఆయుధాన్నైనా ఎదుర్కోగలవు, కానీ స్వార్థ అనే ఆయుధాన్ని ఎదుర్కొనే శక్తి లోకములు ఎవరికీ లేదు. అలా ఉంటే అపవాదికే ఉండాలి. అలా ఉంటే అపవాది 2025 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు అపవాది. స్వార్థను ఎలాగైనా ఆపేయాలి, ఎలాగైనా ప్రకటించకుండా చేయాలి. వాడు ప్రయత్నించిన కొద్ది ఏమవుతుందో తెలుసా? ఐగుప్తు దేశంలో ఫరో ఇశ్రాయేలు ప్రజలను అణిచేయాలనుకున్నంతసేపు ఎంత వర్ధిల్లారో, ఈరోజు స్వార్థను అణిచేయాలని ప్రయత్నిస్తున్న కొద్దీ ఇంకా 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 విస్తరిస్తూ ఉన్నది. స్వార్థకున్నటువంటి పవర్ అలాంటిది, స్వార్థకున్నటువంటి పవర్ అలాంటిది. కనుక వారి చేతిలో ఏముంది? బోరా పెట్టారు. ఈరోజు ప్రభువు కూడా వెళుతూ వెళుతూ ఏమన్నాడంటే, మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకములకు వెళ్ళి, ఇదే నీ ఆయుధం. క్రైస్తవుని ఆయుధం ఏమిటయ్యా అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇదే క్రైస్తవుని యొక్క ఆయుధం, ఇదే క్రైస్తవుని యొక్క ఆయుధం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9:16 కూడా ఇంకో చక్కని మాట చదువుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9:16 అండి, త్వరగా చదువు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటించకపోయి 3 మాటలు చెప్తాడు అండి, 3 మాటలు చెప్తాడు. మొదట ఆ లైన్, మొదటి లైన్ మళ్ళీ చదవండి. సువార్త నాకు అతిశయ కారణం కాదు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. చాలామంది సువార్త ఒకవేళ గొప్పది, సువార్త ద్వారా లబ్ధి పొందాలనుకుంటే కనుక నువ్వు మొట్టమొదటి స్టెప్లోనే చతికిలి పడ్డాడు. సువార్త నువ్వు ప్రకటించిన సువార్తను బట్టి నువ్వు అతిశయించడం కాదు, నీ దేవునికి అతిశయ కారణంగా మారు. రెండవది, సువార్త ప్రకటించే భారం నా మీద కొనదండి. మూడవది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మరి నిన్న గ్రూప్లో పెట్టారో లేదో తెలీదు, సువార్త భారం ఎలా ఉంటుందో చెప్తున్నాను. నేను అది ఇక్కడ ఎవరికి చెప్పాలనుకోలేదు. నాకైతే గ్రూప్లో పెట్టారండి, నాకైతే కిషోర్ గారు పర్సనల్గా ఒక వీడియో పెట్టారు. మన శనివారం దినాన వారు ఎప్పుడు వెళ్ళినట్టుగానే మారుమూల ప్రాంతాలకు సువార్త కొట్టి వెళ్ళారు. వారు ప్రకటించాల్సిన, నేను డీటెయిల్స్ ఏం చెప్పలేదు, సింపుల్గా చెప్తాను. వారు ప్రకటించాల్సిన ప్రాంతం అవతల ఉంది, యువతల ఒక పెద్ద వాగు ప్రవహిస్తుంది. ఈయన అన్నారు, నేను యువతలు ఉండిపోతాను, నేను అవతలకు రాలేను, నాకున్నటువంటి బలహీనతను బట్టి అవతలకు నేను రాలేను, అది ఇన్స్ట్రుమెంట్ పాడైపోతుంది, మీరు వెళ్ళి ప్రకటించారంటే ఇక్కడ మీకోసం నేను ప్రార్థన చేస్తా ఉంటాను. ఇది మంచి కాన్సెప్టే కదా. నేను వెళ్ళలేనప్పుడు ఏం చేయాలా? వెళ్ళిన వారికి అక్కడ స్వార్థ భారము కలిగిన వ్యక్తులు ఉన్నారు, నీలంటులు నాలుంటులు కాదు. స్వార్థ భారము కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు ఏం చేశారో తెలుసా? మీకు ఎందుకంటే మేము తీసుకెళ్తాం కదా అని చెప్పేసి ఓ 4 వ్యక్తులు ఈయన మోసుకుని అవతలకి వెళ్ళిపోయారు. అది చూస్తే నిజంగా ఒక గగురుపాటు కనబడ్డా అండి. ఓహో, మనం ఇంకా ఎక్కడనో నది యువతలే ఉండిపోయాం, అవతలకి దాటితేనే కానీ యాకోబు ఇశ్రాయేలు కాలేదు. 4 వ్యక్తులు అంత పెద్ద, అంత ఆయన అక్కడ వెయిట్ కూడా రాశారు, నాది 86 85 kgs అండి, మీరు మొయ్యలేరు అంటే, లేదు మీకు ఎందుకంటే మేము తీసుకెళ్తాం, మీరు రావాలని అని చెప్పేసి 4 వ్యక్తులు ఆయనను మోసుకుని ఆతలు వెళ్ళిపోయారు. అద్భుతమైనటువంటి సువార్త ప్రకటన అక్కడ జరిగిపోయింది. సువార్త ప్రకటించి భారం ఉంటే అగ్నిగుండాలు కూడా మంటగా అనిపించవు, మహాభాగ్యంగానే అనిపిస్తాయి. సువార్త ప్రకటించి భారం ఉంటే కొండలు, కోనలు, గుట్టలు, చెట్లు ఏమీ కనిపించవు. నీ టార్గెట్ మాత్రమే కనిపిస్తుంది, నీ టార్గెట్ మాత్రమే కనిపిస్తుంది. ఆ టార్గెట్ని చేరుకోవడానికి కొండల గుండా, గుట్టల గుండా, అగ్నిగుండాల గుండా, సముద్రాల గుండా నువ్వు నడిచి అవతలు. లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తుందండి? తోమ ఎంత ప్రయాసపడి ఉంటాడు ఇక్కడికి రావడానికి. ఇప్పుడంటే ఫ్లైట్లు అవి ఇవి ఉన్నాయి, ఎంత ప్రయాసపడి ఉంటాడు, ఎంత శ్రమలు అనుభవించి ఉంటాడు. ఇంకా ఆ ప్రాంతాలకు స్వార్థకులు వెళ్ళినప్పుడు ఎంత భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించి ఉంటాడు. వారి స్వార్థను ప్రకటించడంలో వెనక్కి తిరగలేదు. అందుకని స్వార్థ ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. సుందరంగా ఉంటాయా? ఎప్పుడైనా చూసారు స్వార్థకుల పాదాలు? దుమ్ము కొట్టుకుపోయి, నల్లగా మాడిపోయి, పగిలిపోయి, కొంతమంది రక్తాలు కారుతూ ఉంటాయి. నీకు అవి అందంగా లేదేమో, నీ దేవునికి మాత్రం అయ్యి చాలా బాగుంటాయి, నీ దేవునికి చాలా బాగుంటాయి అలాంటి పాదాలు. ప్రియులారా, ఈరోజు స్వార్థ ప్రకటించడం అనేది
క్రైస్తవునికి ఉండాల్సిన మొట్టమొదటి ఆయుధం. ఇక రెండవ ఆయుధం, మనం చెప్పుకుంటే చాలా విషయాలు స్వార్థ గురించి చెప్పుకోవచ్చు. ఇక రెండవ ఆయుధం ఏంటంటే కుండ. కుండను ఏం చేశారు వాళ్ళ తర్వాత? ఏమండి, కుండను ఏం చేశారు వాళ్ళ తర్వాత? ఏమండి, వండుకు తినేసారా? కొండలో వండుకు తినేసారా? మనం కొండ దొరుకుతూ వండుకు తినడం తప్ప ఏం తెలియదు. వీళ్ళు కొండను ఏం చేశారు? పగలగొట్టారు. ప్రియులారా, స్వార్థ ప్రకటించే వ్యక్తి కలిగి ఉండాల్సిన రెండవ ఆయుధం ఏంటంటే కుండను పగలగొట్టాలి. కుండను పగలగొట్టాలి అంటే యథార్థత కలిగి ఉండాలి. యథార్థత కలిగి ఉండాలి. ఎవడైనా ఉన్నదన్నట్టు ముఖం మీద మాట్లాడుతున్నాను అనుకుని ఏమంటావు? ఆయన కొండ పగలగొట్టినట్లు, ఆవిడ కొండ పగలగొట్టినట్లు మాట్లాడతారండి. ఒక క్రైస్తవునికి, విశ్వాసికి, ఒక మంచి సైనికుడికి, క్రీస్తు యేసు మంచి సైనికుడు ఉండాల్సినటువంటి చాలా ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటయ్యా అంటే యథార్థత కలిగి స్వార్థ ప్రకటించాలి. బెనిఫిట్స్ కోసం కాదు, పేరు కోసం కాదు, గొప్ప కోసం కాదు, లబ్ధి కోసం కాదు. అందుకనే పౌలు భక్తుడు గలతీ 1:10 అంటాడు, నేను మనుష్యులను మెప్పించగోరుతున్నానా, దేవునిని మెప్పించగోరుతున్నానా? మనుష్యులను మెప్పించుకోరువాడనైతే నేను ఎప్పటికీ నీ దేవుని సేవకుని ఎప్పటికమ్మో, మనం ఎప్పటికీ దేవుని సేవకులం కాలేము. చాలామంది చాలాసార్లు మనుషులను మెప్పుకోరి లబ్ధి పొందాలను, ఇంకా ఏదో చేయాలని అనుకుంటుంటారు. నేను ప్రభునందు ప్రియులారా, నిజ స్వార్థికుడికి, మంచి సైనికుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఎవరు ప్రాపకం కొరకు, ఎవరి దగ్గర లబ్ధి పొందడం కొరకు, ఎవరో ఏదో చేస్తారని ఓ పక్షపాతమైనటువంటి ధోరణితో మాట్లాడడం, చేయడం కాదు. నీ మాటలు ఎలా ఉండాలంటే కుండ బద్దలు కొట్టినట్లు ఉండాలి. ఇది నేను చెప్పడం లేదని మత్తయి సువార్త 5:37 అంటాడు, మీ మాట కొండ మీద ప్రసంగంలో అంటాడు, మీ మాట ఎలా ఉండాలండి? అవునంటే ఎవరి మాట? ఎవరి మాట? నా మాట. ప్రతి ఒక్క విశ్వాసి మాట ఎలా ఉండాలండి? ఎంతవరకు ఉన్నా చెప్పండి. మనం ఎంతవరకు ఉన్నాం? మనం అంటే సైనికులుగా పనికిరాం, విశ్వాసులుగా పనికిరాం, క్రైస్తవులుగా అస్సలు పనికిరాం. క్రైస్తవులకు ఉండాల్సినటువంటి మాట ఏమిటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలంతే. అవునంటే అవును. సో ఈ లెక్కన మనం ఆలోచన చేసుకుంటే మనలో ఎవరికి ఈ క్రైస్తవునిగా, విశ్వాసిగా ఉండే క్వాలిటీస్ ఎవరికి లేవు. అందుకని 2026లో మరొకసారి మాట్లాడుతున్నాడు, విల్ ట్రై. నువ్వు ప్రయత్నించు మంచి సైనికునిగా ఉండడానికి. నీ మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు, కుండ బద్దలు కొట్టినట్లు. నీ మాట వింటే వీడు క్రైస్తవుని తెలుసుకోవాలా? నీ మాట వింటే ఎదుటికి ఏం తెలుసుకోవాలా? మీరు క్రిస్టియన్స్ అండి, మీరు చచ్చికెళ్తారా, మీరు విశ్వాసమా అని తెలుసుకోవాలా? నేను క్రిస్టియన్ అండి, నేను చచ్చికెళ్తానండి, పలానా చర్చ్ అండి అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండకూడదు. నీ మాట వింటే మీరు క్రిస్టియన్స్ అండి, క్రైస్తవులా, చచ్చికెళ్తారా, విశ్వాసులా? బట్ అన్ఫార్చునేట్లీ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3:4 ఏమంటున్నాడు తెలుసా? తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయం 3-4 వచనాలు, జనులు అమ్మా హితబోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకునిచున్నారు. సత్యమునకు చెవినీక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చింది. అదే రోజుల్లో ఉన్నాం ప్రియులారా. జనులు హితబోధకు చెవినీయటం లేదటండి. స్వకీయ దురాశల చెప్పున తమకు నచ్చే బోధకుల్ని, తమకు నచ్చే బోధనను పోగు చేసుకుని గద్దించేవారిని, క్రమపరిచేవారిని వద్దనుకుని ప్రియులారా పొగిడేవారిని లేదా సన్మానించేవారిని పిలుచుకొని ఈరోజు కల్పన కథల వైపునకు మనము జాగ్రత్త సుమా. ఒకవేళ ఒక కథ నీకు ఈరోజు ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చు, కానీ నీ జీవితము ఒకవేళ కలలా మారిపోయే పరిస్థితి వస్తే నీవెక్కడ ఉంటావు ఆలోచన చేసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, వారు కుండను పగలగొట్టారు. ఒక మంచి సేవకుని ఆయుధము మొదట సువార్త అయితే, ఆ సువార్త కూడా ఎలా ఉండాలంటే కొండ బద్దలు కొట్టినట్లు ఉన్నది. సువార్తలో మన మాటలు చేర్చాల్సిన అవసరం లేదు, నేరుగా మనం చెప్పాల్సిన. ఇక 3వ ఆయుధం ఏంటంటే ఏమండి? దివిటి అంటే దీపం. దివిటి అంటే దీపం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16 వచనంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16 వచనంలో అంటాడు, మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె దీపము, దివిటి వాక్యానికి సాదృశ్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు
దివిటి పట్టుకున్నారు వాళ్ళు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి సైనికుడు, ప్రతి విశ్వాసి ఏం పట్టుకోవాలండి? జీవవాక్యం అనే దివిటి పట్టుకోవాలి. లోకాన్ని వెలిగించే జ్యోతుల వలె ప్రకాశించాలి. లోకములో దేవుని వాక్యము చేత సాతానుతో పోరాడి లోకమంతటిని ప్రభు కొరకు మనం పట్టుకోవాలి. యోహాను సువార్త 5:35 మనం కూడా చెప్పాను. యోహాను అలాగే వెళ్ళిపోతున్నాడు అండి. ఏ యోహాను ఈయన? చాలామంది యోహానులు ఉన్నారు. ఏ యోహాను అండి ఈయన? యోహాను అలాగే వెళ్ళిపోతున్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను వెళ్ళిపోతుండే ప్రభు యోహాను చూపిస్తూ శిష్యులకు, ఇదిగో మండుచు ప్రకాశించుచున్న దీపము, మండుచు ప్రకాశించుచున్న. ప్రతి ఒక్క విశ్వాసి యోహాను వలె వెలగాలండి. మండుచు ప్రకాశించుచున్న దీపం వలె ప్రతి భక్తుడు వెలగాలి. అంటే జీవవాక్యం అనే దివిటి మన చేతిలో పట్టుకోవాలి. అంతే కదా, వాక్యం ఒక దివిటి మాత్రమే కాదండి. వాక్యం ఎలాంటిదటండి? ఖడ్గమట. నీవు ఈ లోక అంధకార శక్తులతో చాలా సులువుగా పోరాడి జయం పొందడానికి వీలు. వాక్యము శుద్ధి వంటిది, కఠినమైనటువంటి గుండెల్ని పగలగొట్టేస్తుంది. వాక్యము అర్థం వంటిది, నీవు కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకోవచ్చు. వాక్యము చాకలి వారి సబ్బు వంటిది, నీ పాపపు మల్యాలను కడిగేసుకోవచ్చు. వాక్యము పాల వంటిది, నీ బలహీన సమయాలలో నిన్ను బలపరిచేది. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా. కనుక 3 ఆయుధాలలో మొట్టమొదటి ఆయుధం స్వార్థ. నువ్వు ఏ స్వార్థ చేత పట్టబడ్డావో అది లోకానికి అందించు. 2, యథార్థత కలిగి కొండబద్దలు కొట్టినట్టు ప్రకటించు. 3, నీవు ప్రకటించే స్వార్థకు ఆధారం ఏం కావాలి? జీవవాక్యము అనగా దివిటి కావాలి. అలా దివిటి కట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా. ఎందుకింత స్పెసిఫిక్గా ఇంత పిన్ పాయింట్ మనం చెప్పాల్సి వచ్చిందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం చదువుకున్న 2వ భాగం ఉంది కదా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. కొరింథీ 2వ పత్రిక 10:4. మా యుద్ధోపకరణములు శరీర కత్తులు, డాళ్ళు, ఈటలు, బల్లాలు, గన్స్, బాంబ్స్ కాదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలిన మన ఆయుధాలు ఈ లోకంలో ఉన్న వ్యక్తులు పట్టుకున్న ఆయుధాలు కాదు. మన ఆయుధాలు అంతా ఏమిటి? ఆత్మ సంబంధమే. దేవుడు మనకిచ్చినవి. స్వార్థే ఆయుధం, యథార్థతే ఆయుధం, అలాగే జీవవాక్యమే ఆయుధం. ఇక 3వది త్వరగా ముగించేస్తానండి. 5 విషయాలకు 3వది 7వ అధ్యాయం 16 వచనపు 2వ భాగం. న్యాయాధిపతుల గ్రంథం 7:16 2వ భాగం. 16వ వచనపు 2వ భాగము. నన్ను చూచి నేను చేయనట్లు చేయి. సో ఇక్కడ గిద్యోను బృందం ఏం చేస్తుందంటే నాయకుణ్ణి అనుసరిస్తుంది. సో మంచి విశ్వాసి లేదా మంచి సేవకుడు, సైనికుడు ఏం చేయాలంటే ప్రభువును అనుసరించేవాడిగా ఉండాలి. మంచి సైనికుడు ఎప్పుడు కూడా వారు కృంగిపోలేదు, వారి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. 3వది వారు యుద్ధ నాయకుడిని అనుసరించారు. ఈరోజు యుద్ధం యెహోవాదే. మన నాయకుడు ఎవరు? దేవుడే, ప్రభువే. మనం ఏం చేయాలంటే ప్రభువును వెంబడించాల్సినటువంటి అవసరత ఉన్నది. అందుకని పేతురు తన మొదటి పత్రిక 2:21 అంటాడు, మన ఎదుట మాదిరికరమైన అడుగు జాడలను మన ఎదుట మాదిరి ఉంచి పోయాడు అన్న సంగతి. కనుక ఈ 2026వ సంవత్సరంలో నీ ఎదుట ఉన్నటువంటి పందిప రంగము, పోరాట రంగము, యుద్ధము ఏదైనా సరే ప్రియులారా, ఇందులో విజయం సాధించాలంటే నువ్వు చేయాల్సినటువంటి చాలా ప్రధానమైన విషయం, నీ నాయకుణ్ణి, నీ యజమానిని, నీ రక్షకుల్ని, నీ ప్రభువును మాత్రమే. 2025 అంతా ఎవరిని పడితే వాళ్ళని వెంబడించాం, అందుకని రాంగ్ గమ్యాలకు చేరాం. 2026లో చెప్తున్నాడు, గిద్యోను పరివారం అనుచరులు గిద్యోనును అనుసరించి విజయం పొందినట్లు మనము కూడా ఈ లోక పందిపు రంగమందు విజయం పొందాలంటే మన ప్రియ రక్షకుడు, మన యుద్ధములో మనకు విశ్వాసములకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమే వెంబడించాలి. అలా వెంబడించగలిగితే విజయం. హనోకు దేవునితో నడిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, మరణము చూడకుండా. మనము కూడా ఈ లోక పోరాటంలో ఆత్మీయంగా మరణించకుండా ఉండాలంటే కనుక మనము కూడా ఈ పోరాటాన్ని మనకు అప్పచెప్పి తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తును వెంబడించి వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం చేద్దాం. ఇక 4వ విషయం చూద్దాం. న్యాయాధిపతులు 7:19. న్యాయాధిపతుల గ్రంథము 7:19వ వచనం. అటు నడిజాము మొదటి కావలి వారు అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితో కూడా 100 మంది దండుపాలను కొట్టుకుని పోయి
బూర ఊది తమ చేతులతో ఉన్న కుండలను మొదలుపెట్టారు. సో నేను చెప్పే 4 విషయం. ఒక మంచి విద్యార్థి సడన్గా ప్రిన్సిపల్ గారు వచ్చి ఇవాళ మీకు పలానా ఎగ్జామ్ పెడుతున్నాను అంటే ఏం చేయాలా? ఏం చేయాలండి? అబ్బాయి నేను రాయనండి అని ఇంటికి వచ్చేద్దామా? ఖచ్చితంగా ఎప్పుడు ఎగ్జామ్ పెడితే ఎప్పుడు రాయాలి. ఒక మంచి సైనికుడు బిగిల్ అని ఉంటుంది, గడిచింది నాకు చెప్పాను. యుద్ధ విజిల్ అని, మన విజిల్ అంటాం, బిగిల్ యుద్ధానికి సంబంధించి హెచ్చరిక అనమాట. యుద్ధము రెడీ అవ్వండి అని ఒక బిగిల్ అనేది హెచ్చరిక సాధనం వాడు. అది ఊదిన వెంటనే ప్రియులారా వీడు ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్లీ యూనిఫామ్ వేసుకుని ఆయుధాలు తగిలించుకుని వితిన్ 5 minutesలో క్యాంప్ వచ్చేయాలి. అలా ఉంటుంది. ఇక్కడ కూడా చెప్తున్నటువంటి మాట, వారు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళారండి? నడి జాములు అంటే మిడ్ అనమాట, మిడ్ ఆఫ్ ద నైట్ వెళ్ళారు. వెళ్ళిపోయి యుద్ధంలో పాల్గొన్నారు. ఈరోజు నేనేం చెప్తున్నానంటే మంచి సైనికుడు, మంచి విశ్వాసి, మంచి సైనికుడు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో చెప్పినట్లు, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్లు, సమయమనకును అసమయమనకును ప్రయాసపడము. నాకు వినిపించేలా చదవండి. అదే కుళాయిల దగ్గర ఎత్తారు మరి కేకలు, కుళాయిల దగ్గర, ఫ్రీ బస్సులో సీట్ల దగ్గర, థియేటర్లో కౌంటర్ల దగ్గర ఇక మరి కేకలు మామూలుగా ఉండవు, ఓ రేంజ్లో ఉంటాయి. వాక్యం చదవడానికి మాత్రం రాదు. వాక్యం చదవడానికి అసలు గంభీరమైన బిగ్గర స్వరముతో మనం ఏం చేయాలా? వాక్యాన్ని చదవాలి. చదవండి మీసారి. వాక్యమును ప్రకటించుము, సమయమనకును అసమయమనకును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఖండించుచు గద్దించుచు. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడండి. ఆదివారం దాకా ఒక రోజు పెట్టామనుకోండి, వీళ్ళకి పని పాట లేదండి. పెద్దలకి పాస్టర్ గారికి పని పాటలు ఎప్పుడు పెడితే ఇప్పుడు కోటలు ఎట్టేస్తున్నారంటే వీళ్ళు. ఇలాంటి చచ్చి పెట్టారండి అంటే రావు, ఎందుకంటే తిట్టుకుంటాం, చేస్తాం. కానీ వాక్యము నిజమైనటువంటి విశ్వాసి, మంచి సైనికుడు ఏం చేయాలి? సమయమనకను అసమయమనకను ప్రయాసపడు. అదే మనకు సంబంధించినటువంటి సొంత కార్యాలు అనుకోండి, అర్ధరాత్రి లేదు అపరాధం, అర్ధరాత్రి కడుపులోకి వచ్చింది అనుకోండి, వెళ్ళడం మానేస్తామా? అర్ధరాత్రి చచ్చిపోయి కొట్టి రమ్మంటే ఎవరైనా వస్తారా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? రావు. అప్పుడిప్పుడు 12 సంవత్సరాల క్రితం అనుకుంటానండి ఆధార్ కార్డులు కొత్తగా వచ్చినాయి పిఎస్ఎంలో. 2, 3 అయింది ఆధార్ కార్డు చేయించుకుని వచ్చేటప్పటికి, పిల్లల్ని ఎంటేసుకుని సంకన పెట్టుకుని. అప్పుడు అందుకనే అప్పుడంతా కూడా ఫోటోలు ఎలా పడ్డాయంటే నక్సలైట్ ఫోటోలో పడ్డాయి, అందరు ఫోటోలు అలాగే పడ్డాయి. ఇప్పుడు అవి మార్పించుకోలేక సత్తను. ఎక్కడ విఎస్ఎం కాలేజీలో 3 అయింది, పిల్లల్ని ఇద్దరిని తీసుకెళ్ళి భాషగా నేను వేయించుకొచ్చేటప్పటికి మా ఫోటోలు మేము గుర్తుపట్టలేకపోయాము. మా ఫోటోలు మేమే అలా ఉండేది. అంటే అది మన సొంత అవసరం. దేవుని పని అంటే ఒక అర్ధగంట లేట్ అయితే, ఒకరోజు చర్చికి రమ్మంటే మనం రాము. ఇక్కడ వీరు మంచి సైనికులు, మంచి విశ్వాసులుగా అర్ధరాత్రి యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. ఒకరోజు డిఎల్ మోడీ గారు ప్రతిరోజు ఉన్నట్టండి, డిఎల్ మోడీ గారు ప్రతిరోజు తన పని వారికి వాక్యం చెప్పి పడుకునే ముందు వాక్యం చెప్పి పడుకునేవారట. ఒకరోజు ఆయన బాగా అలిసిపోయి వాక్యం చెప్పకుండా తన పనివాడికి పడుకున్నాడు. పొద్దున్న లేచేటప్పుడు తన పనుడు చచ్చిపోయాడు. పొద్దున్న లేచేటప్పుడు ఏమయ్యాడు? తన పనుడు చచ్చిపోయాడు. జీవిత చివరి వరకు ఆ గిల్టీ కాన్షియస్నెస్తో మూడి చాలా బాధపడ్డారట. మళ్ళా ఎప్పుడు అలాంటి తప్పు చేయకుండా సమయమనక అసమయమనక ప్రభువు కొరకు నేను పని చేయాలి అని నిర్ణయించుకుని దేవుని పరిచర్యలో ఒక అద్భుతమైనటువంటి స్థితికి ఆయన నడిపించబడ్డాడు. కనుక నీ పరిస్థితి ఎలా ఉంది ఆలోచించు ప్రియ సంగమా. మనం చదువుతూ ఉంటామండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి చదువుతూ ఉంటామండి. 10 మంది కన్యకల గురించి చదువుతూ ఉంటాం, కానీ అందులో బుద్ధి కలిగిన కన్యకల వల్ల మనం ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఇందులో బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అని దేన్ని బట్టి మనం డిసైడ్ చేసామండి? ఏమండి? అంటే నిద్రపోవడం, వాళ్ళు నిద్రపోయారు, వీళ్ళు నిద్రపోయారు కదండి. వాళ్ళు నిద్రపోయారు, వీళ్ళు నిద్రపోయారు. బట్ ఇక్కడ దేనిని బట్టి డిసైడ్ చేసామంటే ప్రిపరేషన్. వారు దేని కొరకైతే వచ్చారో పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ప్రతి సరంజామాను తెచ్చుకున్నారు. దీపాలు తెచ్చుకున్నారు, అందులో ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నారు. అప్పుడు హాయిగా నిద్రపోయారు. సిద్ధపడి ఆయన వచ్చే వరకు రెస్ట్ తీసుకున్నారు. ఈరోజు ప్రియులారా, ఒకవేళ సమయం అవ్వలేదను మరొకటను సాకులు చెబుతూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. నిజమైనటువంటి మంచి సైనికుడు సమయమనక అసమయమనక సిద్ధంగా ఉంటాడు.
వారు నడి రాత్రి యుద్ధానికి వెళ్ళారు. నడి రాత్రి యుద్ధానికి వెళ్ళారు. నీ సంగతి ఎలా ఉంది 2026? ఇక చివరి అంశం 7వ అధ్యాయము 18వ వచనం 20వ వచనం. 7వ అధ్యాయము 18, 20. ఇక 20 చదువుదామండి. చాలండి. ఇక 5వ పని ఏంటంటే వారు దేవుణ్ణి మహిమపరిచారు. మంచి సైనికుడు ఎప్పుడు కూడా తన సేవతో ఏం చేస్తాడు? మంచి సైనికుడు ఎప్పుడు కూడా తన సేవతో తన యజమానుని, దేవుణ్ణి, ప్రభువును, యేసయ్యను కనపరుస్తూ ఉంటాడు. యేసయ్యను కనపరుస్తూ ఉంటాడు. ఇక్కడ అందుకనే చూడండి, మొట్టమొదట ఎవరి పేరుంది? దేవునికి మహిమ, తర్వాత నిత్యోనుకు. వెళ్ళారా? ఇక్కడ యజమానుడు దేవుడు ఎవరు? మనకి యేసు ప్రభువే. అక్కడ డిఫరెంట్గా ఉన్నారు, కానీ ఇక్కడ మన యజమానుడు ఎవరు? ఆయనే. మన రక్షకుడు ఆయనే, మన ప్రభు ఆయనే. కనుక ఇక్కడ సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఎవరికండి? ఈరోజు ఘనత, మహిమ, ప్రభావం ఎవరికి ఆరోపిస్తున్నాం మనం? మనుషులు కాదు. చాలా 99% నేను చెప్తున్నాను ప్రియులారా. ఖండించాలని దైవజనులకు బుద్ధి రావటం లేదు, ఇలా చేయకూడదని విశ్వాసులకు బుద్ధి రావటం. పొగిడేవారు కొంతమంది, పూజించుకునేవారు కొంతమంది అన్నట్టుగా ప్రియులారా, ఈరోజు దేవునికి రావలసిన ఘనత ఎవరు చెందుతున్నారు? అసలు జ్ఞానవంతులు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రియులారా. నేను చాలాసార్లు బాధగా ఖండించాను. ఒక పోస్టర్, ఒక విద్యా సభలు లేదంటే ఒక కూటాలు పెడుతున్నప్పుడు ఎవరి ఫొటోస్ ఉంటున్నాయి? ఎవరి ఫొటోస్ ఉంటున్నాయి? మీరే వేసారా? మాట్లాడటం లేదు, మీరే వేసి ఉంటారు. ఎవరి ఫొటోస్ ఉన్నాయి? ఆ స్పీకర్స్ ఫొటోస్ ఉన్నాయి. ఏమంటే యేసుప్రభు ఫోటో వేయలేదంటే విగ్రహారాధన చేయకూడదని. మన విగ్రహం కాదు అక్కడ. ఏమంటే యేసుప్రభు ఫోటో కనీసం సిలువ ఏదొక గుర్తింపు ఉండాలి కదా. మీ ఫోటో వేసారంటే మీరెవరు అంటే ఏమన్నారు తెలుసా? విగ్రహారాధన చేయకూడదండి. మరి నీ ఫోటో విగ్రహం కాదట అక్కడ. వీళ్ళరా, ఈరోజు ప్రభు యొక్క వాక్యము స్వార్థతో మనుష్యులు మహిమ పొందే ప్రయత్నం చేస్తున్నారు. మనుష్యులు మహిమ, అందుకనే పర్సంటేజ్ ఇంకా ఎక్కడ ఉండిపోయింది మనకి? బిట్వీన్ 2 to 3 అంతే. మనిషి మహిమ పొందినంతసేపు దేవుని పని వాడుకోడు దేవుడు. అందుకని 115వ సంకీర్తన 1వ చరణంలో అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే. కృపా సత్యం అంటే రక్షణ సాధనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ రక్షణ బట్టి నీకే మహిమ. నశించిపోతున్న మమ్మల్ని రక్షించినటువంటి నీ మహాకృపను బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావం పొందునుగాక అని మరి ఎంతో ఘనంగా స్తుతిస్తూ ఉన్నారు ప్రియులారా. అందుకని మీ సత్క్రియలను చూసి ఈ లోకము, పరలోకమందున్న మీ దేవుని మహిమపరచు నిమిత్తము మీ సత్క్రియలను లోకము ఎదుట ప్రకటింపచేయండి. నిజమే, దైవజనుడిని గౌరవించండి. 100% దైవజనుడు ఎవరైనా సరే గౌరవించండి, అది మీకు ఆశీర్వాదం. కానీ ఆరాధన మాత్రం దేవునికి చెందాలి. 1% కూడా ఎవరికి? 100% మీ దైవజనులు గౌరవించండి, ఏ దైవజనులను గౌరవించండి. బట్ ఆరాధన, స్తుతి, మహిమ, ప్రభావం ఎవరికి చెందాలి? ఆయనకే చెందాలి. కనుక ప్రియులారా, మీరు చేసినటువంటి 5వ పని, తమ యజమానిని, తమ దేవుడిని మహిమపరిచారు. ఈరోజు దేవుడు యజమాని మనకు ప్రభువే కనుక మనము ఏమి చేసినా ఆయనకు మాత్రమే మహిమ. క్లియర్గా చెప్పాడండి, మీరు లోకములకు ఏమై ఉన్నారు? ఏమా? ఉప్పై ఉన్నారు. మీరు లోకములకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పుగా ఉన్నారు, వెలుగుగా ఉన్నారు. రెండు ఎలాగొస్తాయంటే, ఉప్పు కరిగితేనే కానీ రుచి రాదు, ఆ కొవ్వొత్తి దీపము కాలిపోతేనే కానీ వెలుగు. మనము కూడా ప్రభు కొరకు కరిగిపోవాలి, అయితే కాలిపోవాలి. అప్పుడు ప్రభుని ఈ లోకానికి 100% మనం అందించగలం. నువ్వు కరగనప్పుడు, కాలనప్పుడు చివరికి నిన్ను నీవే కాల్చుకునే పరిస్థితి. కనుక గిద్యోను బృందము విజయం వెనుక 5 కారణాలు ఉన్నాయి. ఈ 5 కారణాలను మన జీవితంలో కలిగి ప్రభువును గణపరచగలిగితే ప్రియులారా, ఆయన మహింపరచబడతాడు, లోకం ఆయన కొరకు పట్టబడుతుంది. మనము ఆయన రాజ్యములో ఒక మూల స్తంభముగా ఆయన సన్నిధిలో ఉండగలుగుతాం. అట్టి అనుభవం 2026వ సంవత్సరం పరిశుద్ధాత్మ కలుగు చేసి ప్రభు కొరకు, ప్రభు చేతిలో వాడబడే ఘనమైనటువంటి సాధనాలుగా మనల్ని బలపరచునుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనాలు, మీ మాట సంపూర్ణ స్వస్థత కలదు, మీ సేవకుని ప్రేమ ఇంతవరకు మాతో మాట్లాడారు. అయ్యా, గిద్యోను బృందము విజయం వెనుక 5 కారణాలు. వారు కృంగిపోని మంచి సైనికుని వలె ఉన్నారయ్యా.
అంతేకాదు వారు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నారయ్యా. అంతేకాదయ్యా, వారు సమయమనక అసమయమనక యుద్ధానికి బయలుదేరి వెళ్ళారయ్యా. అదే సమయంలో వారు తమ యొక్క మరి జీవితాలతో, తమ యొక్క విజయముతో, తమ యుద్ధములో మిమ్మల్ని మాత్రమే మహిమపరచగలిగారు. ఈరోజు మేము 2026 మీ కొరకు జీవించేవారంగా, మీ కొరకు నిలిచేవారంగా, మీ కొరకు పనిచేసేవారంగా, మిమ్మల్ని మహిమపరిచేవారంగా మేము జీవించడానికి, తద్వారా ఈ విశ్వాస పోరాటంలో అయా మీ పక్షముగా విజయం పొందుకోవడానికి, అనేకులను మీ కొరకు సంపాదించుకోవడానికి సహాయం చేయండి. విన్న వాక్యము మా యొక్క గమ్యాన్ని, మా టార్గెట్ని అయా నిర్దేశించి ఒక సరైన తీర్మానం చేసుకుని, అయ్యా ఈ సంవత్సరంలో గిద్యోను బృందం వలె మీ కొరకు వాడబడతామయ్యా అనే అనుభవంలోనికి నడిపించి సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని దీవించి ఆశీర్వదించును.